ओम श्री महागणाधिपतये नमः। सूर्यारिष्टेतु संप्राप्ते सूर्यपूजाञ्च कारयेतु। सूर्यध्यानं प्रवक्ष्यामि सह कुटुम्बानाम् आत्मपीडोपशान्तये। भारतीय शंकरपीठं भक्तुలకు अशेष प्रेक्षकुలకు శుభాభివందనాలు శుభాశీస్సులు। ఈ నెల 14 మకర సంక్రాంతి పుష్య బహుళ పాడ్యమి మంగళవారం చాలా విశేషం। ఆద్యంతము యోగభరితము ప్రతి ఒక్క జీవికి కూడా ఈ ఒక్క మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి ఆ రాశుల వారికి అనేటువంటిది లేదు। సర్వవిధ అభ్యుదయము అనేటువంటిది చాలా గొప్పగా చక్కగా రాసి ఉన్నది। చాలామంది జీవితాలు పాలు పొంగినట్టుగా పొంగేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వలన। సంక్రాంతి మంగళవారం అంటే అనగా మనకు పండగ అనగానే కుటుంబంతో కొత్త అల్లుళ్ళు అందరినీ పిలుచుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఉమ్మడి కుటుంబంగా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ పండగ చేసుకుంటూ ఉంటాము। అది మంగళవారం రావడం వలన మరలా 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 ప్రతి కుటుంబంలోనూ పండగ వాతావరణమే చాలా అద్భుతంగా ఉంటుంది। పండగ వాతావరణం మినహాయిస్తే ఎలాంటి ఇబ్బందికర వాతావరణము ఏ గడపలోనూ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి। అకాలంతో వచ్చేటువంటివి కాలానుగుణంగా వచ్చేటువంటి వాటిని మనం ఏం చేయలేం, కానీ అకారణంగా మాత్రం ఎలాంటి విపత్తులు ఏ కుటుంబంలో రాకుండా ప్రతి ఒక్క కుటుంబము స్వచ్ఛతగా సుఖంగా ముందుకు వెళ్ళేటువంటి స్థితి భగవంతుడు అనుగ్రహంగా ఇస్తున్నాడు। అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి నుండి 7 రాత్రుల వ్యవధిలో ఏమాత్రం అవకాశం ఉన్నా వీలు చూసుకొని శమంతక కెంపు అనేటువంటిది ఒక రత్నం, ఆ రత్నాన్ని ఇంటికి తెచ్చుకోండి। మన మెడలో మామూలుగా బంగారపు గొలుసులు ఏవో ఒకటి ఉంటాయి, ఆ గొలుసుకి ఒక లాకెట్ లాగా చేయించి దాన్ని మెడలో ధరించే ప్రయత్నము ప్రతి ఒక్కరూ చేయండి। శమంతక కెంపు అని మీకు అర్థమయ్యేది భారతలో చెప్పాను, దాని పేరు శమంతక మణి। ఆ శమంతక మణి గురించి మనకు తెలుసు, సూర్యనారాయణ స్వామి మనకు ఆ శమంతక మణి గురించి తెలుసు। శమంతకము అనగానే సూర్యనారాయణ స్వామి వారు కాంతికి మూలం। ఇంకొక రకంగా మనం తెలుసుకోవాలి అంటే శమంతకమనే విషయంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా నీలాపనిందలు వచ్చినాయి, అంత గొప్పది అది। వినాయక చవితి కథ గురించి తెలుసుకుంటే శమంతకమణి, దాని పేరు శమంతక కెంపు, దాని గురించి అర్థమవుతుంది। ఆ శమంతక కెంపు అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి నుండి 7 రాత్రుల వ్యవధిలో ప్రతి ఇంటికి తెచ్చుకొని మనకు మెడలో ఉండేటువంటి గొలుసులు ఉంటాయి చక్కగా, ఆ గొలుసులకి ఒక లాకెట్టు లాగా దాన్ని వేయించి మెడలో ధరించండి। ఖచ్చితంగా మన జీవితం ఏ రకంగా నడుస్తుంది, మన సంపద ఎంత, మన సంపాదన ఎంత, మనకు వచ్చేదెంత పోయేదెంత అనేటువంటి విషయం మనకు ఇంతగా ఖర్చు తెలియదు, రాతలు ఉండవు కనుక ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నామని తెలియదు। ఈఎంఐలను అదనో ఖర్చులు జరుగుతూనే ఉంటాయి ఎంత వచ్చినప్పటికీ కూడా। కానీ ఆ శమంతక కెంపు అనేటువంటిది కానీ మెడలో ధరించినట్లయితే ఖచ్చితంగా మన విధానం రోజులలోనే అపారంగా వృద్ధి అనేటువంటిది మన జీవితానికి కనిపిస్తుంది। ఆ శమంతక కెంపు అనేటువంటిది నా మెడలో ఉన్నటువంటి మాల మీరు చూసే ఉండొచ్చు, మీకు చూపించడం కోసం నేను బయటికి తీసి పెట్టాను, అది ఎలా ఉంటుంది అనేటువంటిది। ఆ శమంతక కెంపులో 2 రకాలు ఉంటాయి, ఆ 2 రకాలలో మీకు దొరికినటువంటిది నేను
చేపెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇవి శమంతక కెంపులో 2 రకాలు. ఒకటి ఈ రకం వస్తుంది, మధ్యలోది 2వ రకం. ఇది ఈ యొక్క శమంతక కెంపులో ఈ మధ్యలో రకం కనుక దొరికితే ఒక ప్రయత్నం చెయ్యండి. జీవితం మొత్తానికి కూడా శుభ సౌఖ్యదాయకంగా ఈ శమంతక కెంపు చూడండి. ఒక్కసారి దగ్గరగా తీసుకెళ్తున్నాను. ఇవి కలర్స్ చూసారు చక్కగా. ఇవి నార్మల్గా దొరికేటువంటి కెంపు స్టోన్స్ కావు. శమంతక కెంపులో ఇక మాలైతే ఇలా వస్తుంది పూర్తిగా. మొత్తం ఇవన్నీ కూడా కెంపులే. ఇందులో మొత్తం 4 రకాల కెంపులు ఉన్నాయి. ఇందులో ఇదొక రకమైన కెంపు. ఈ నా చేతి పక్కన ఇది ఒకటి ఉంది, ఇదొక రకమైన కెంపు. ఈ మధ్యలో కెంపు, ఈ పక్కవి ఒక రకమైన కెంపు. 4 రకాల కెంపులతో ఈ కెంపుల హారం అయితే ఉన్నది. ఇది నేను అనునిత్యం కూడా మెడలో ధరించేటువంటిది. మీకు కింద లైన్లో కూడా 3 వరుసగా 1 2 3 4 కనిపిస్తున్నాయి చూడండి కింద వరుసలో. ఇవి శమంతక కెంపు అని అంటారు. ఈ రీతిలో కనుక మీకు దొరికినట్లయితే చక్కగా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఉంటుంది. ఇదొక రకమైన కెంపు, నా వేలికి దగ్గర ఉన్నవి. ఇక్కడి నుంచి ఇదొక రకమైన కెంపు. మనకు ప్రధానంగా ఈ కెంపునైతే మనం తెచ్చుకోవడం కష్టసాధ్యం. ఈ 4 ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి కెంపుని మనం దొరికించుకొని తెచ్చుకోవడం కష్టసాధ్యం. 2వ రకంగా ఇవి దొరికే అవకాశము కలదు ప్రయత్నం చేసినట్లయితే. ఇవి నేను మాలలో వేసుకోవడానికిగా ఉన్నాయి. కాకపోతే మీకు ఉంగరం పెట్టుకోవడానికి కాకుండా ఇట్లా ఇంత వేలంత వెడల్పులో ఉంటాయి. 1 అంగుళం అరంగుళం అలా వెడల్పులో ఉంటాయి. ఆ ఉన్నటువంటి కెంపుని చక్కగా తెచ్చుకొని మెడలో ఇక్కడి వరకు ఖచ్చితంగా కంఠభాగం ఈ ఉపకంఠం ఇక్కడి వరకు, అంటే ఏమిటంటే మనం చొక్కా వేసుకున్నప్పటికీ కూడా ఆ పై బటన్ నుంచి సూర్యకాంతిని అది తీసుకోగలగాలి. అలా ఉండేటట్టుగా ఇక్కడి వరకు వచ్చేటట్టుగా మీరు ఆ కెంపుని కనుక ధరించగలిగితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా చక్కటి జీవితం ఉంటుంది. అయితే అది ధరించిన తర్వాత మెడలోంచి తీయవలసిన అవసరము లేదు. దానికి ఎలాంటి నియమాలతో ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటిది ఏమీ లేదు. ఒక ఆదివారం మాత్రం దాన్ని తీసి శుభ్రంగా కడిగి నేను అరుణం అనేటువంటిది మహామంత్రాన్ని పారాయణ చేసి అందిస్తాను. ఆ అరుణ మహామంత్రాన్ని వింటూ 1 గంట సేపు సమయం పడుతుంది. ఆదివారం మాత్రం వింటూ ఆ ఒక కెంపు ఏదైతే కనుక శమంతక కెంపు ఉంటుందో దాని మీద అభిషేకంలాగా చేయండి. అనంతరం మరలా దాన్ని తీసుకుని ధరించడం. ఒక ఆదివారం ఉదయం మాత్రం తీసి 1 గంట గంటన్నర దానికి ఆరాధన చేసుకొని మరలా ధరించినట్లయితే అది ఇచ్చేటువంటి శక్తి ఎనర్జీ 10,000 రెట్లు గొప్పగా ఉంటుంది. అది మనకు వృద్ధి, మన సంపాదనని, మన సంపదను, మన కుటుంబాలని నిరవధికంగా వృద్ధి చేసుకుంటూ వస్తుంది. అటువంటి చక్కటి శమంతక కెంపు అనేటువంటిది కొంచెం కష్టసాధ్యం అవ్వచ్చు. అయినప్పటికీ కూడా ₹1 అటైనా ఇటైనా ఆ శమంతక కెంపు మంచిది తీసుకునే ప్రయత్నం చేయండి. అది సంక్రాంతి నుంచి వారం రోజుల వ్యవధిలో మీరు తెచ్చుకొని అక్కడి నుంచి ఒక మాలలాగా చేయించుకునే ఒకటి గొలుసు ఏదైనా ఉంటే గొలుసుకి లాకెట్లాగా ఇక్కడి వరకు కంఠం కింద వరకు వచ్చేటట్టుగా పెట్టుకోగలిగితే నిరవధికంగా సంపాదన, కుటుంబము, ఆయుష్, ఐశ్వర్యము అనేటువంటిది, యశస్సు, తేజస్సు నిరవధికంగా సూర్యోదయం అనేటువంటిది, సూర్యుడు ఏ రకంగా ఇలా పైకి వస్తాడో, శుక్లపక్షంలో చంద్రుడు రోజు రోజుకి ఎలా వృద్ధి చెందుతూ ఉంటాడో ఆ రకంగా నిరవధికంగా కుటుంబానికి వృద్ధి అనేటువంటిది దానివల్ల కలుగుతుంది. ఈ యొక్క సంక్రాంతిని మాత్రం ఎవరూ కూడా జార విడుచుకోకండి. అటువంటి అద్భుతమైన యోగం వస్తుంది కనుక అందరూ ఆ యోగాన్ని సద్వినియోగం చేసుకుని ఆ శమంతక కెంపుని ఇంటికి తెచ్చుకొని మెడలో ధరించి దేదీప్యమానంగా కుటుంబంతో ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.
సర్వే జనా సుఖినో భవంతు.